పూరా లోకల్. మీరు ముస్లిం మంజునాథ సాంగ్, నేను ఒక ముస్లిం అయినా కూడా మంజునాథ సాంగ్ చేశాను, పర్ఫామ్ చేశాను అని చెప్తాను. కళకి కులం లేదు, కానీ ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళు "అరే నువ్వు ముస్లిము అని ఇలా కావాలని టార్గెట్ చేసి మిమ్మల్ని అట్లా మంది, చాలా మంది, మస్తు మంది ఎట్లా అంటే కావాలని పుల్లలు. ఇప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటా నేను, జై బోలో గణేష్ మహారాజ్ కంట. ఇప్పుడు నేను తిరుపతి పోయిననుకో, అది నడుచుకుంటా పోతుంటే గోవిందా గోవిందా అన్నట్టు నీ కూడా అంట. ముస్లిం అయినప్పటికీ అరే ముస్లిం ఏంది భయ్యా, నన్ను కోస్తే వచ్చేది ముస్లిం ఏంటి గ్రీన్ కలర్ అంటారు, నన్ను కోస్తే గ్రీన్ కలర్ వస్తుందా? రాదు. ఏం కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది, రక్తం. ఇప్పుడు ఎవరిని కోసినా వచ్చేది రెడ్ అన్నప్పుడు సబ్కా మాలిక్ ఏకే. అసలు అందరి కులాలు ఒకటే, మాకు ఏ కుల మతం లేదు. నేను పెరిగిందే రాముడి గుడి దగ్గర, వినాయకుడి గుడి దగ్గర, గణేశుడి గుడి దగ్గర, మొత్తం మా ఇంటి దగ్గర పక్కనే డాన్సులు పాటలు. మా ఏరియా పేరు ఏం పేరు తెలుసా? రంగనాయకుల గుట్ట. రంగనాయకుల స్వామి మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆ గుట్ట గుడి మా నాన్న కట్టిండు, మా తాతలు కట్టిరంట, అంత పని చేసిరంట మా తాతలు. మా బాబాయ్లు అక్కడ టీలు అమ్మేదంట. తప్పే ఉందబ్బా, ఎవడికో ఏ పని చేతగానాడు వెనక ఆస్తులను గోడలు పెట్టుకునేటోడికి కులాలు కావాలి. దర్జాగా తొడగొట్టుకొని బతికేటోడికి ఏ కులం, కష్టపడి బతికేటోడికి ఏ కులం వద్దు. సబ్కా మాలిక్ ఏక్ హై. అందరి దేవుళ్ళు ఒకటే, అందరు తినేది ఏళ్లతోటే. వాడు ఒక స్పూన్తో తిన్నా తర్వాతకి ఏదైనా మిగిలితే కూడా ఏళ్ళతోటే ఎత్తిపోయాల, స్పూన్ తోటైతే ఎత్తిపోయాడుగా. చేతులతో ఎవడైతే తింటాడో వాళ్ళందరికీ ఒకటే కులం కావాలి. ఎప్పుడైనా అనిపించిందా పేరు చేంజ్ చేసుకోవాలి బషీర్ అని? అస్సలు చాలా మంది అన్నారు, నువ్వు ముస్లిం పిల్లగాడు కాబట్టి నీకు సినిమా ఇండస్ట్రీ రానికపోతే రానికపోయారు. నాకు అవసరం లేక బషీర్ మాస్టర్ అని పేరు పడాలనేది పేరు పడ్డది. ఎవరైనా బషీర్ మాస్టర్ అని పిలుస్తారు. మా మామ కూడా నన్ను బషీర్ అని పిలిచేటాడు. ఫస్ట్ పెళ్ళైన తర్వాత కొంత టిక్ టాక్ లో ఫేమస్ అయిన తర్వాత బషీర్ మాస్టర్ అని పిలిచేటాడు. సాల్లా